మిత్రులారా, ఈరోజు నాన్ స్టిక్ ప్యాన్ కాదు కానీ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉండొచ్చు. దీని అడుగు భాగం ఏదైనా సరే గ్యాస్ కొరతతో చాలా హోటల్స్ మూతపడుతున్నాయి. కొంపలో గ్యాస్ కూడా అయిపోయేలాగా సూచనలు వస్తాయి. కాబట్టి మనము మందమతుల్లాగా ఉండకుండా ఏం చేయాలి అంటే, ఇదిగో నేను 10 ఏళ్ల క్రితమే కొనిపెట్టుకున్నటువంటి ఈ యొక్క ఇండక్షన్ ఎలక్ట్రిక్ స్టవ్ని వెలిగించడం జరిగింది. దీని మీదే మీకు ఇప్పుడు దోశ అనేది ఆ యొక్క దోశ వేయడం ఎలా అనేది అందరికీ వచ్చు. బట్ స్టవ్ మీద, ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఎలా వేయాలి అంటే, ఇదిగో ఇలా ముందు ఆన్ చేయాలి. ఆఫ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త, ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాతే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. డైరెక్ట్గా మెయిన్ స్విచ్లో ఎప్పుడు ఆఫ్ చేయాలి. ఓకే, ఇలాగా మనము దోశని చక్కగా వేసుకోవచ్చు. పలచగా వేసినా కూడా నీట్గా వస్తుంది. ఆ తర్వాత రెండో వైపు కూడా తిప్పవచ్చు. ఇది ఎలక్ట్రిక్ కదా, ఆటోమేటిక్గా దానంతట అదే ఆఫ్ చేసుకొని ఆన్ అవుతుంది అని అనుకోవద్దు, భ్రమ పడవద్దు. బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయకుండా స్టవ్ పేలిపోయేంత వేడి పెట్టకండి. 180 degrees 100 degrees చాలు. దాని మీద పెనం వేడెక్కిన తర్వాత వెంటనే దీనిని కనుక దోశని తిప్పేసి వేసుకోండి, చక్కగా వస్తుంది. ఆ తర్వాత అంటే దీని టాపు వెంటనే వేడి తగ్గిపోతుంది అని మనకి మాన్యువల్లో ఉంటుంది. బయట చెప్తారు, నమ్మవద్దు. చెయ్యి కాలిపోయేంత వేడి టాప్ మీద ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ మీద టాప్ మీద, కాబట్టి దాని జోలు అస్సలు పోవద్దు. వేడి చల్లారిన తర్వాతే పక్కన పెట్టండి. ఈ దోశలు ఇలా అంటే తింటున్నప్పుడు కొద్దిగా గట్టిగా, అంటే మొదటిసారి వేసినప్పుడు ఎంత మందంలో వేయాలనేది తెలియదు కాబట్టి అలా వేయటం జరుగుతూ ఉంటుంది. బట్ మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మనకి గ్యాస్ కొరతతో ఈ చిట్కాలని వాడుకోకపోతే ఏమవుతుందంటే కడుపు కాలుతుందన్నమాట. మన కడుపుకి ఎవడు బాధ్యుడు కాదు. కాబట్టి మన వంట మనమే చేసుకోవాలి. ఈ దోశ ఇలా 2 దోశలు మీకు వేసి చూపించాను కదా, మళ్ళీ చూసినా కూడా మీకు మనకి గ్యాస్ షార్టేజే లేదు అని ఢంకా బజాయించి చెప్పే వెధవాయిలు ఆ తర్వాత ఇలాంటి వీడియోలు పెట్టడం చూసి ఉంటారు మీరు. ఇండక్షన్ కుక్కర్ ఎలా వాడాలి అంటే ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క రకమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. కింద మాన్యువల్లో మనకు కనపడుతుంటుంది. బట్ మనం వీలైనంత తక్కువే పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అది వేడెక్కి పేలిపోయింది అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తల్ని గమనించుకుంటూ రైస్ వండుకోవచ్చు, కూర తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా మాడే అవకాశం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది.